ఈ 86 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క పరిణామక్రమమే, ఆయన యొక్క మార్పే, ఆయన సంకల్పమే ఈ విధంగా ఏర్పడ్డది. ఏతావత స్థూల సూక్ష్మ కారణ శరీర అభిమాని అయినటువంటి ఈ జీవుడు క్రమముగా విశ్వ తైజస ప్రాజ్ఞ అనేటువంటి పేర్లను పొందుతూ ఉంటాడు. ఈ జీవుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి 3 అవస్థలను కూడా ఈ జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. ఈ మూడిటిలో కూడా అనుస్యూతముగా ఉండేటువంటి వాడే జీవుడు. ఆచరించినటువంటి ఏ కర్మలుంటాయో ఈ కర్మలకన్నిటికీ కూడా కర్త ఎవడు అనంటే జీవుడే కర్త అయి ఉంటాడు. నిద్ర లేవడము దగ్గర నుండి మొదలుకొని మళ్ళీ నిద్రపోయేంత వరకు లౌకికమైనటువంటి కర్మలకు కర్త వీడే. వేదాల్లో చెప్పబడ్డటువంటి అహరహ సంధ్యాముపాసీత సోమేన యజేత స్వర్గకామః ఇత్యాది ఏ వేద విధివాక్యాలున్నాయో ఆ వాక్యాల ద్వారా ప్రతిపాదింపబడేటువంటి కర్మలకన్నిటికీ కూడా కర్తృత్వం ఎవనికి ఉన్నది అనంటే అది జీవునికి మాత్రమే ఉన్నది. అవిద్యావశీభూతుడై ఉన్నటువంటి జీవుడు దేహేంద్రియముల ద్వారా తాదాత్మ్యాన్ని పొందినటువంటి వాడై శారీరకములైనటువంటి ఐంద్రియకములైనటువంటి మానసికములైనటువంటి సుఖదుఖములను అనుభవించేటువంటి ఏ భోక్త గలడో ఆ భోక్తనే జీవుడు అనే పేరుతో పిలువబడతాడు. ఎంతవరకు ఈ జీవుడు ఈ కర్మలకు సంబంధించినటువంటి భోగాలను అనుభవిస్తూ ఉంటాడు? శారీరక మానసిక ఐంద్రియకములైనటువంటి ఏ కర్మలుంటాయో ఈ కర్మలకు సంబంధించినటువంటి భోగాలన్నిటిని కూడా ఎంతవరకు వీడు అనుభవిస్తూ ఉంటాడు అనంటే ఎంతవరకు వీడిలో అవిద్య అనేటువంటిది కొనసాగుతూ ఉంటుందో అంతవరకు ఈ భోగాలను అనుభవిస్తూ ఉంటాడు. అవిద్య అనేటువంటిది తొలగిపోయినదా అప్పుడు వానికి తప్పకుండా బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. బ్రహ్మ సాక్షాత్కారం కావడము అనంటే ఎదుట సగుణ సాకారమూర్తిగా భగవంతుని యొక్క ప్రత్యక్షమవ్వడము అని కాదు. అద్వైత సిద్ధాంతం ఏం చెబుతుంది అనంటే స్వస్వరూపం అయినటువంటి ఏ బ్రహ్మత్వం ఉన్నదో ఆ బ్రహ్మత్వాన్ని వాడు తెలుసుకోనుంటాడు. పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు ఏ కర్మలకు సంబంధించినటువంటి కర్తృత్వాన్ని వీడు అనుభవిస్తూ అహంకర్త అహం భోక్త అనేటువంటి కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలతో కూడుకున్నటువంటి వాడై ఉండి ఏ విధమైనటువంటి సుఖాది భోగాలను వీడు అనుభవిస్తూ ఉన్నాడో ఎంతవరకు అనుభవిస్తూ ఉంటాడు? అవిద్య కొనసాగేంత వరకు. ఆచరించేటువంటి కర్మల యొక్క ఫలాన్నంతా కూడా ఈశ్వరార్పణ చేసిన తర్వాత అంతఃకరణం ఎప్పుడైతే వీనిది శుద్ధమవుతుందో ఆ తర్వాత అవిద్య అనేటువంటిది తొలగిపోతుంది. అవిద్య తొలగిపోయినది అని అన్న తర్వాత ఆనందాత్మక బ్రహ్మావాప్తి వీనికి కలుగుతుంది. అసలు జీవునికి మోక్షము అనేది వస్తుంది అనంటే ఆ మోక్షం అంటే ఏమిటి అని ప్రశ్న వేస్తే ఆనందాత్మక బ్రహ్మావాప్తియే మోక్షము అనే పేరుతో పిలుస్తారు. ఇటువంటి ఏ జీవుడున్నాడో జీవునికి సంబంధించి అనేక విషయాలు మనకు శాస్త్రాల్లో చర్చింపబడ్డాయి. జీవుడు అనేటువంటి వాడు ఒక్కడా అనేకమా అనేటువంటి ప్రశ్నలు వేసుకొని పరమాత్మ ఒక్కడు అన్న తర్వాత
పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి జీవుడు కూడా ఒక్కడే ఉండాలి. అనేకముగా కనబడుతూ ఉన్నా కానీ అనేకులలో ఉండేటువంటి జీవుడు ఒక్కడే అనేటువంటి సిద్ధాంతము ఒకటి ఉన్నది. కానీ ఇందులో అస్వారస్యాన్ని ఏం చూపుతారు అనంటే, ఒకవేళ అనేకులలో ఉండేటువంటి వాడు జీవుడు ఒక్కడే అయినట్టయితే ఒక్కనికి మోక్షం వస్తే ఎంతమంది జీవులున్నారో వాళ్ళందరికీ మోక్షం రావాలి. ఒక్కడు ఆనందాన్ని అనుభవిస్తే అందరూ ఆనందాన్ని అనుభవించాలి. ఒక్కడు దుఃఖాన్ని అనుభవిస్తే అందరూ దుఃఖాన్ని అనుభవించాలి. అందుకని ఏకజీవవాదము సరైనది కాదు, అనేక జీవులు అని చెప్పాలి అని అనేక జీవవాదాన్ని లేవనెత్తినారు కొంతమంది మహాత్ములు ఈ అద్వైత సిద్ధాంతంలోనే. అనేక జీవులు అన్న తర్వాత ఆయా జీవులకు సంబంధించినటువంటి పూర్వ జన్మార్జితములైనటువంటి ఏ కర్మలున్నాయో, ఆ కర్మజనితమైనటువంటి పాపపుణ్యములున్నాయో వాటికి సంబంధించినటువంటి సుఖదుఖాలను అనుసరించి ఒకడు సుఖీ అవుతాడు, పుణ్యాత్ముడైనటువంటి వాడు. ఒకడు దుఃఖీ అవుతాడు, పాపాత్ముడైనటువంటి వాడు. వాణి సుకృత దుష్కృతాలను అనుసరించి వానికి ఉత్తమ అధో గతులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అని ఈ చెప్పినటువంటి మాటకు సమన్వయాన్ని చేస్తూ వాళ్ళు చక్కగా ప్రతిపాదిస్తారు అనేక జీవవాదాన్ని. అందుకని ఒక విషయాన్ని గురించి మనం విచారం చేయాలి అనంటే కేవలం 5 నిమిషాలు, అరగంటో, గంటో చెప్పుకుంటే సరిపోయేటువంటి అంశాలు కావు ఇవన్నీ కూడా. అనేక సంవత్సరాలు వేదశాస్త్రాలను అధ్యయనం చేసి సదాచారముతో కూడుకున్నటువంటి వాడై ఉండి విశ్వాసాన్ని కలిగి ఉండి ఆ వేదశాస్త్రాలను కనుక ఒకవేళ చక్కగా సంప్రదాయజ్ఞులైనటువంటి వారి ద్వారా తెలుసుకున్నారు అనంటే తప్పకుండా మనకు అనేక విషయాలు తెలుస్తాయి. సంక్షేపంలో అనేక విషయాలను మనము చెప్పుకోలేము, అయినప్పటికీ కొన్ని విషయాలు మనం చెప్పుకోవడానికి ముందుకు వచ్చినాం. అందులో జీవునికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాము. జీవునికి కూడా ఉత్పత్తి ప్రళయాలు ఉన్నాయి అని కొంతమంది అంటారు. ముందేమనుకున్నాము, జీవుడంటే పరమాత్మనే జీవుడు, కారణము కార్యముగా పరిణమించినది, కారణము పరమాత్మ, పరమాత్మనే జీవునిగా అవతరించినాడు అన్న తర్వాత పరమాత్మ ఏ విధంగా నాశనం లేనివాడో జీవుడు కూడా నాశనం లేనివాడు అనే విషయం చెప్పినట్టయినది. కానీ కొంతమంది ఏమంటారు అనంటే జీవునికి కూడా ఉత్పత్తి ప్రళయాలు అనేటువంటివి ఉన్నాయి అంటారు. ఎట్లా చెబుతున్నావు నీవు ఈ మాటను అని మనం ప్రశ్న వేస్తే వాళ్ళు అంటారు, జాతో దేవదత్తః మృతో దేవదత్తః. దేవదత్తుడనేవాడు పుట్టినాడు, దేవదత్తుడనేటువంటి వాడు మరణించినాడు అనేటువంటి లౌకికమైనటువంటి ఏ వాక్యాలున్నాయో ఈ వాక్యాలను దృష్టిలో ఉంచుకొని పుట్టినటువంటి వానికి జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చెవుల ఉపనయనాది సంస్కారాలు చేస్తూ ఉన్నారు. మరణించినటువంటి వానికి కూడా ప్రేత సంస్కారం చేస్తూ ఉన్నారు. ఎవరికయ్యా ఈ ప్రేత సంస్కారం చేస్తూ ఉన్నావు అంటే మరణించినటువంటి దేవదత్తునికి చేస్తున్నాము అని అంటూ ఉంటారు. అందుకని జీవునికి కూడా ఉత్పత్తి ప్రళయాలు, ఉత్పత్తి నాశాలు అనేటువంటి ఉన్నవి అని చెప్పాలి. ఈ చెప్పడంలో తాత్పర్యం ఏమిటి అనంటే జీవుడు అనేటువంటి వాడు పుట్టినాడు, మరణించినాడు అన్న తర్వాత పుట్టుక మరణాలు జీవునికి ఉన్నాయి కావున ఇవి లేనటువంటి వాడు పరమాత్మ కావున పరమాత్మ కన్నా జీవుడు వేరు అనే విషయాన్ని తెలియపరచాలి. అద్వైత సిద్ధాంతానికి ఏ విధంగానైనా భంగాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ప్రస్తావనను తీసుకువస్తారు. వ్యాస భగవానుడు ఈ విషయాలన్నింటినీ కూడా ఆలోచన చేసి జీవునికి
ఉత్పత్తి ప్రళయాలు అనేటువంటివి లేవుగాక లేవు. ఎందుకు అనంటే వ్యాసుడు చెప్పినటువంటి సూత్రానికి జగద్గురు శంకరాచార్యుల వారు అంటారు, శాస్త్రఫల సంబంధోపపత్తే అని అంటారు. ఉత్పత్తి ప్రళయాలు అనేటువంటివి జీవునికి లేవు. కారణం ఏమిటి అనంటే శాస్త్రములో జీవునికి సంబంధించినటువంటి ఉత్పత్తి ప్రళయాలు అనేటువంటి సంబంధించినటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా లేకపోవడం వలన. మరి జీవుడు అనేటువంటి వాడు దేవదత్తుడు పుట్టినాడు, దేవదత్తుడు మరణించినాడు అనేటువంటి లౌకికమైనటువంటి వాక్యాల వలన మేము చెబుతూ ఉన్నాం కదా అనంటే శరీరానికి సంబంధించిన ఉపాధిని నిమిత్తముగా పెట్టుకొని నీవనేటువంటి మాటలను సమన్వయం చేయాలి. దేవదత్తునికి సంబంధించినది శరీరము అని భావించినావు, ఆ శరీరము పుట్టినది దేవదత్తుడు పుట్టినాడు అని అనుకుంటున్నావు, జీవుడు పుట్టినాడు అని అనుకుంటున్నావు. ఆ శరీరములో ఉన్న జీవుడు వెళ్ళిపోయినాడు, వాడు మరణించినాడు అని అనుకుంటున్నావు. నిజానికి ఉపాధికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని ఉపహితము యందు నీవు ఆరోపణ చేసి ఉత్పత్తి ప్రళయాలు ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నావు. కానీ ఉపాధి నిమిత్తముగా ఉపహితమైనటువంటి దాన్ని సమన్వయం చేయడానికి వీల్లేదు. జీవే శరీరాంతర్గత ఇష్టానిష్ట ప్రాప్తి పరిహారార్థౌ విధి ప్రతిషేధౌ అనర్థకౌ స్యాతాం. విధి ప్రతిషేధాలు ఏవైతే ఉన్నాయో అవి అనర్థకములైపోతాయి. జీవాపేతం వా వకిలేదం మ్రియతే న జీవో మ్రియతే. జీవునికి మరణం అనేటువంటిది లేదు అనేటువంటిది స్పష్టంగా మనకు వేదమే ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నది. సవా అయం పురుషో జాయమానః శరీరమభిసంపద్యమానః స ఉత్క్రామన్ మ్రియమాణః అని ఉపనిషత్తు చెబుతుంది. ఆ జీవుడు శరీరమును ధరించినటువంటి వాడై ఆవిర్భవిస్తాడు. ఈ శరీరమును, స్థూల శరీరమును వదిలిపెట్టి సూక్ష్మ శరీరాన్ని ధరించినటువంటి వాడై లోకాంతరానికి ప్రయాణం చేస్తూ ఉంటాడు అనేటువంటి ఏ ఉపనిషద్ వాక్యాలు ఉన్నాయో వీటిని పరిశీలన చేసి చూడడం వలన జీవుడు అనేటువంటి వానికి ఉత్పత్తి ప్రళయాలు అనేటువంటివి లేవు అనేటువంటిది స్పష్టంగా మనం చెప్పుకోవచ్చును. ఉపనిషత్తులలో ఇంకా లోతుగా విచారం చేసినారు. వాటికి రాసినటువంటి భాష్యాన్ని రచించినటువంటి జగద్గురు శంకరాచార్యుల వారు ఇంకా విస్తృతమైనటువంటి విషయాలను దీని గురించి తెలియపరిచినారు. జీవునికి సంబంధించినటువంటి ఉత్పత్తి ఆకాశంలో ఉన్నటువంటి నీళ్లలో జీవుడు ప్రవేశిస్తాడు. లోకాంతరాల్లో సుకృత దుష్కృతాల నిమిత్తముగా సుఖదుఖాలను అనుభవించి స్వర్గ నరకాల్లో, మేఘములలో జీవుడు ప్రవేశించి నీళ్ల ద్వారా ఆహారంలోకి వచ్చి పురుషుడు తినేటువంటి యొక్క ఆహారము ద్వారా పురుషుని శరీరంలోకి ప్రవేశించి సప్తధాతువులలోని వీర్యముగా మారి ఆ జీవుడు వీర్యములో ప్రవేశించి వీర్యము ద్వారా స్త్రీ యోని నుండి శోణితములో ప్రవేశించి స్త్రీ గర్భంలో ప్రవేశించినటువంటి వాడి ఆ గర్భంలో 9 నెలలు నివాసాన్ని చేసి శరీరానికి సంబంధించినటువంటి ఆకృతిని పొందినటువంటి వాడి, స్థూల శరీరాన్ని పొందినటువంటి వాడి 9 నెలలు కాగానే ప్రసూతి వాయువు నెట్టివేయగా లోపల ఉన్నటువంటి ఆ జీవుడు బయటికి వస్తాడు. జీవుడు పుట్టినాడు అని అంటూ ఉన్నావు కదా, జీవునికి సంబంధించిన పుట్టుక ఇప్పుడే ఉన్నదా? మంగళవారం నాడు పొద్దున 7 గంటలకు పుట్టినాడు అని నీవు చెబుతున్నావు కదా. మంగళవారం నాడు 7 గంటలకు పుట్టిన ఈ జీవుడు ఎక్కడ ఉన్నాడు? 7 గంటల కంటే పూర్వం గర్భంలో ఉన్నాడు. గర్భంలో ఉన్నటువంటి జీవుడు ఇంకా వెనుకకు వెళితే ఎక్కడ ఉన్నాడు? పురుషుని యొక్క వీర్యంలో ఉన్నాడు. పురుషుని యొక్క వీర్యంలో ఉన్నటువంటి జీవుడు ఇంకా వెనుకకు వెళ్ళి ఆలోచన చేసి చూసినట్టయితే ఎక్కడ ఉంటాడు? వాడు ఆహారంలో ఉన్నాడు. ఆహారంలో ఉన్నటువంటి జీవుడు ఇంకా వెనుకకు వెళ్ళి చూస్తే మేఘాల్లో ఉన్నాడు. అంతకన్నా వెనుకకు వెళ్ళి చూసినట్టయితే
సుకృత దుష్కృతాలకు సంబంధించినటువంటి పాపపుణ్య ఫలాలను అనుభవించడానికి లోకాంతరంలో ఉన్నాడు జీవుడు అని ఈ విధంగా ఆలోచిస్తూ వెళుతూ ఉన్న కొద్దీ జీవుడు ఏనాటి నుండో ఉన్నాడు అనాదిగా. పుట్టినాడు అని నీవు ఇప్పుడంటూ ఉన్నావు, కానీ పుట్టినటువంటి జీవునికి సంబంధించినటువంటి విషయాన్ని వెనుకకు వెళుతూ చూసినట్టయితే వానికి సంబంధించినటువంటి విషయాన్ని నీవు చెప్పలేవు, ఎక్కడి నుంచి ఉన్నాడు ఎప్పటి నుంచి ఉన్నాడో. అందుకని నైసర్గికోయం లోక వ్యవహార అన్నాడు. అనాదిగా ఉన్నాడు ఈ జీవుడు అనేటువంటి వాడు.